గత ప్రభుత్వం ధరణిని అడ్డుపెట్టుకుని పేదల భూములను రియల్టర్లకు అప్పగించిందని ఆరోపించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అమాయకులను మోసం చేసి వేలిముద్రలు తీసుకుని వారి భూములను ఫామ్ హౌజ్లకు అప్పగించారన్నారు. బాధితులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా భూ కబ్జాలపై చర్యలు తీసుకోవట్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి మంత్రికి పొంగులేటికి బంధువు కావడంతో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఇక ప్రభుత్వం ఇకనైనా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు రఘునందన్. క్షీరాసాగర్ గ్రామంలో గత ప్రభుత్వాలు దళితులకు అసైన్ చేసినటువంటి భూములని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అప్పుడు కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకట్రామిరెడ్డి గారు తనకు ధరణి మీద ఉన్నటువంటి అధికారాలతో పవర్స్తో పేద దళిత అమాయక రైతుల నుంచి ఏలుముద్రలు వేయించుకొని ఆ భూముల్ని సరెండర్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫామ్ హౌస్ల కోసం కట్టబెట్టినట్టు గ్రామస్తుల నుంచి రిపీటెడ్గా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మారింది, కానీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెంకట్రామిరెడ్డికి వియ్యంకుడు కాబట్టి వెంకట్రామిరెడ్డి గారి అక్రమాలను కాపాడుతూ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఫామ్ హౌస్ల పేరిట 5 ఎకరాలకి ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ ప్రారంభించాలని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా నేను దీని మీద స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.